ఆ పర్సనే ఎవరు అంటే క్రియేటర్. ఈ రోజు మీరేంటంటే వెళ్ళేసి యూట్యూబ్ క్రియేటర్‌ని చూడండి. ఒక నెలకి నేను 2,00,000 సంపాదించిన అంటాడు. ఒక పర్సన్ ఏంటంటే మంత్‌కి 10,00,000 సంపాదించిన అంటాడు. ఇంకొకరు వచ్చేసి 30,00,000 సంపాదించిన అని ఇంకొకరు అంటారు. మరి వీళ్ళందరికీ ఇన్ని లక్షలు ఎట్టొచ్చేస్తున్నాయి నెలకి? నేనిక్కడ 5 వేసి అనగానే ఏంటంటే, అబ్బా! నిజంగా వస్తాయా? అని క్వెషన్ వచ్చింది కదా! మరి నిజంగానే వస్తాయా అని వాళ్ళని క్వెషన్ చేసినారా? చేసినా కూడా నిజంగానే వచ్చినాయని చెప్తాడు. వేరే పర్సన్ తెలివిగా ఉండే పర్సన్ ఏంటి? నేను చూస్తే వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. నేనే చేస్తే నాకు డబ్బులొస్తాయి కదా! అనేసి యూట్యూబ్ వీడియోలు చేయడం, ఫేస్‌బుక్‌లో వీడియోలు చేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయడం ఇవి మొదలుపెట్టినాడు. ఈ క్రియేటర్‌కి మళ్ళా ఏంటంటే మీరు అనుకునేది సెకండ్ పర్సన్‌కి వ్యూస్‌కి డబ్బులొస్తాయని మీరు అనుకుంటారు. లైక్స్‌కి డబ్బులొస్తాయని అనుకోవచ్చు కొంతమంది. అందరూ కాదు. కామెంట్స్‌కి డబ్బులొస్తాయని ఇంకొంతమంది. సబ్‌స్క్రైబర్స్‌కి డబ్బులొస్తాయని ఇంకొంతమంది. ఓకే. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అందుకోసమే మీకు చెప్తున్నా. ఓకే. మీరేంటంటే అందరూ ఇంటర్నెట్‌ని ప్లాట్‌ఫార్మ్‌లు ఉపయోగిస్తున్నారు. ఓకే. అసలు ఏం నష్టపోతున్నారో మీకు తెలియట్ల. టైమ్‌ని వాల్యుబుల్ అయిన టైమ్‌ని నష్టపోతున్నారు. టైం వల్ల ఏంటంటే మీ ఏజ్‌లు పెరిగిపోతాయి. త్వరగా తెలుసుకుంటే దీని గురించి ఇంకా మంచి అవగాహన వస్తది. కాబట్టి వ్యూస్ వల్ల ఈ లైక్‌లు, కామెంట్‌లు, సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ వల్ల డబ్బులైతే రావు. ఏదైతే ఒక పర్సన్ యూట్యూబ్‌లో ఈ వీడియోలనేది చేస్తాడో వీడియో పైన ఏంటంటే యాడ్స్ అనేది ప్లే అవుతాయి. ఈ యాడ్స్ అనేది మీరు యూట్యూబ్ చూసేటప్పుడు స్కిప్ అనే దాన్ని చూసారా? ఇప్పుడు నేను లైవ్‌లోకి తీసుకెళ్తా. లైవ్ ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి. ఐయామ్ టేకింగ్ యూ టు ది యూట్యూబ్. నేను యూట్యూబ్ తీసుకెళ్ళి ఇలా స్క్రోల్ చేస్తున్నాం. మనం కూడా అంతే కదా! ఇలా స్క్రోల్ చేస్తాము. ఈ స్క్రోల్ చేసేటప్పుడు అబ్బా! 16 అంటనే అని ఇలా వీడియో ఓపెన్ చేస్తాం. ఇలా వీడియో ఓపెన్ చేయగానే ఇప్పుడు ఆ పర్సన్ వీడియోలు ఎందుకు చేస్తున్నాడు? డబ్బులొస్తాయి కాబట్టి. ఓకేనా?